ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. జనవరి 27 హజరత్ తాజుద్దీన్ బాబా గారి జయంతి సందర్భముగా వారి స్మరణ. శ్రీ బాబా గారి పూర్వీకులు అరబ్బు దేశం వారు. తర్వాత కాలంలో వారి తాతగారు సయ్యద్ అబ్దుల్లా హిందూ దేశమునకు వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. వీరి తండ్రి గారి పేరు బద్రుద్దీన్. 1861 సంవత్సరం జనవరి 27 ఉదయం 5:15 కామ్టీలో వీరు జన్మించారు. అందరి పిల్లల వలె వీరు ఏడవలేదు. తల్లిదండ్రులు శిశువులో జీవం ఉందో లేదో అని వారి ఆచారం ప్రకారం శిశువుకు కణతల మీద ముఖం మీద కాల్చారు. అప్పుడు వారికి తెలియజేయడానికి అన్నట్లు కొద్దిసేపు రోధించి అన్ని ప్రక్కలకు చూడడం ప్రారంభించారు. వీరి తండ్రి గారు వీరి జన్మించిన సంవత్సరమునకే గతించారు. అదేవిధంగా వీరి తల్లిగారు కూడా వీరికి 9వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆమె కూడా ఈ భౌతిక ప్రపంచమును విడిచి వెళ్ళారు. బాబా గారు అమ్మమ్మ గారి సంరక్షణలోనే పెరిగారు. వీరికి అరబ్బు, పార్సీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. వీరికి 6వ సంవత్సరంలో స్కూల్లో ఉండగా వీరికి హజరత్ అబ్దుల్ షా అనే ఒక ముస్లిం మహాత్ముడు వీరిని ఆశీర్వదించారు. ఈ హజరత్ అబ్దుల్ షా వారి సంచి నుంచి కొంత మిఠాయి తీసి కొంచెం వారు చప్పరించి తర్వాత తాజుద్దీన్ నోట్లో వేశారు. తర్వాత పక్కనే ఉన్న ఉపాధ్యాయునితో ఇలా అన్నారు, ఇతనికి మీరు ఏం బోధించగలరు? కిందటి జన్మల్లోని ఇతడు నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాడు అని తాజుద్దీన్తో ఇలా అన్నారు. మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా మాట్లాడు. ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నీలో ఉండి చదువుతున్నట్లు భావించుకో అని చెప్పి వెళ్ళారు. ఈ అసామాన్యమైన సంఘటన తాజుద్దీన్లో అద్భుతమైన మార్పు తెచ్చింది. 3 రోజుల పాటు అతని కళ్ళ వెంట సంతతధారగా నీళ్లు కారసాగాయి. అప్పటి నుండి తాజుద్దీన్కు ఆటపాటలందు విముఖత కలిగింది. ఆయన ఒంటరిగా కూర్చొని గొప్ప సూఫీ మహాత్ములు రచించిన గ్రంథాలను చదువుతూ క్రమంగా అద్భుతమైన వారి నవీన విధానాల వైపు ఆకర్షితులయ్యారు. వీరు చదివిన వాటన్నిటిలోకి ఒక మహాత్ముడు రచించిన ద్విపద తాజుద్దీన్ హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. బాబాగారి హృదయాన్ని. అదేమిటంటే సారాయి తాగు, ఖురాన్ తగులబెట్టు, కాబాను తగులబెట్టు, కావాలంటే దేవాలయంలో నివసించు, కానీ ఏ మానవుని మనస్సును గాయపరచకు అని. ఈ సూఫీ మహాత్ములు వ్రాసే అటువంటి ద్విపదలు భావగర్భితమైన భాషలో ఉంటాయి. ఈ పదాల్లో పైకి ప్రకటనమయ్యే అర్థమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు కూడా ఇమిడి ఉంటాయి. సామాన్యంగా వారు ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పేటప్పుడు తాగుడు, ప్రేమ, మైకం లాంటి పదాలు వాడుతూ ఉంటారు. అలాగే తాజుద్దీన్ బాబా గారిని ఆకర్షించిన ద్విపదలో సారాయి తాగు అంటే భక్తి పారవస్యం చెందడం, అలాగే ఖురాన్ అంటే కాగితాల మీద ముద్రించబడ్డ సిరా కాదు, పవిత్రమైన కాబా అంటే నల్లని రాయి మాత్రం కాదు, దేవాలయంలో నివసించు అంటే ఎవరి నమ్మకాలు ఆచారాలను వారిని పట్టించుకోనివ్వు అని భావం. అందుకే ఆయన సిద్ధపురుషుడిగా ప్రఖ్యాతిగాంచిన తర్వాత హిందువులను, ముస్లింలను కూడా సమానంగా గౌరవించేవారు. అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఇతర శరీరాలు కానీ హృదయగత భావాలను కానీ దెబ్బతీయకుండా ఉండడం. తాజుద్దీన్ బాబా గారి జీవిత చరిత్ర అంతా ఇదే విషయములను మనకి తెలియజేస్తుంది. తర్వాత వీరు సైన్యంలో కొద్ది కాలం పనిచేశారు. వీరు సైనిక దళంలో పనిచేస్తూ ఉన్నప్పుడే హజరత్ దావూద్ షా అనే ఒక ముస్లిం మహాత్ముని సాన్నిధ్యాన్ని పొందారు. వీరితో కలవడం వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు. వారి మహిమలు ఇప్పుడు ఒక 2 మహిమలు, వారి మహిమలు 2 స్మరించుకుందాం. కామ్టీలో ఒక కుమ్మరివాని ఇంటి ముందు తాజుద్దీన్ బాబా ఒకసారి వెళ్ళి అతనితో ఇలా అన్నారు, ఈ ఇల్లు ఖాళీ చేయి, నీ వస్తువులన్నిటినీ వీలైనంత త్వరగా బయటికి చేర్చుకో. బాబా కీర్తిని ఇదివరకే విన్న ఆ కుమ్మరి ఆయన పట్ల గౌరవంతో ఆయన చెప్పినట్లే చేశాడు. ఆ రాత్రి అతని ఇల్లు కూలిపోయింది. ఈ విధంగా కుమ్మరివాని కుటుంబం మృత్యువు నుంచి రక్షింపబడడంతో వారు కూడా తాజుద్దీన్ బాబా భక్తులు అయ్యారు.
ఇంకొక లీల ఇది. శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా గారు ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. ఆ వ్యక్తి, ఈ సమయంలో ఇంట్లో పక్వాన్నం లేదు బాబా అన్నారు. అప్పుడు బాబా అతన్ని విడవకుండా ఇలా అన్నారు అతనితో, పెట్టెలో ఆహారం ఉంచుకొని లేదని అబద్ధం చెబుతావేమి అన్నారు. అప్పుడు ఈ బాబా గారి అసామాన్య శక్తుల గురించి అతడు ఇదివరకే విన్నాడు కనుక ఇంట్లోకి వెళ్ళి పెట్టెలో వెతికాడు అతను. ఆశ్చర్యం! ఆ పెట్టెలో ఎవరు ఇంతకు ముందు దాచకుండానే అందులో ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని తెచ్చి బాబాకు సమర్పించారు. ఈ విధంగా అనేక మహిమలు వెల్లడైన తరువాత వీరు జనబాహుల్యం నుంచి మరుగుపరుచుకునేందుకు నాగపూర్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. 16 సంవత్సరములు అక్కడ నుండే వారి ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లారు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ.